తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సర్పంచ్లు, వార్డు మెంబర్లను ఎన్నుకునేందుకు ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూ కట్టారు. ఓటు వేసేందుకు భారీగా తరలి వస్తున్నారు. దీంతో గ్రామాల్లో కోలాహలం నెలకొంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. 2 గంటల తర్వాత కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఓట్లు లెక్కించి గెలుపొందిన అభ్యర్థులను ప్రకటిస్తారు. వరంగల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కుమారస్వామి మనకు అందుబాటులో ఉన్నారు. కుమారస్వామి, వరంగల్లో ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు, అలాగే ఎటువంటి ఏర్పాట్లు అక్కడ జరిగాయి, మీరున్న పోలింగ్ స్టేషన్ వద్ద సిచ్యుయేషన్ ఏంటి? ఎస్ హరీష, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 6 జిల్లాల్లో కూడా మొత్తంగా కూడా తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. మొత్తం 6 జిల్లాలకు సంబంధించినటువంటి ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తున్నటువంటి కలెక్టర్లు అత్యంత పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇక ములుగు, అదేవిధంగా మహబూబాబాద్, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలు మొత్తంగా కూడా బందోబస్తును పర్యవేక్షిస్తే వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి వచ్చేటువంటి జనగామ, వరంగల్, హన్మకొండ 3 జిల్లాలకు సంబంధించినటువంటి బందోబస్తు ఏర్పాట్లను వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పర్యవేక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఉదయం 7 గంటలకే మొత్తం పోలింగ్ ప్రక్రియ అనేటువంటిది కొనసాగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి, అంటే ఉదయం నుంచి కూడా మహిళలు చూడొచ్చు పెద్ద ఎత్తున బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రస్తుతం మనం వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఇల్లంద గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రంలో ఉన్నాం. పోలింగ్ కేంద్రంలో మనం చూడొచ్చు మహిళలు పెద్ద ఎత్తున తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇక్కడికి వచ్చారు. గ్రామీణ ప్రాంతాల లోపల ఒక పండుగ వాతావరణం అయితే నెలకొంది. ఆయా గ్రామాల లోపల మొత్తం 555 గ్రామ పంచాయతీలు, 4952 వార్డులకు ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 53 జీపీల్లో గ్రామ పంచాయతీలో సర్పంచ్లైనటువంటి ఏకగ్రీవమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా వీళ్ళంతా కూడా ఓటు హక్కును వినియోగించుకుంటారు. 1 గంట తర్వాత సరిగ్గా 2 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సర్పంచ్ సంబంధించినటువంటి ఫలితం కావచ్చు, అదేవిధంగా వార్డు సభ్యులకు సంబంధించినటువంటి ఫలితానికి సంబంధించి సరిగ్గా 2 గంటలకి మొత్తం కౌంటింగ్ ప్రక్రియ అనేటువంటిది అధికారులు, పోలింగ్ అధికారులు, ఎన్నికల అధికారులు కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారు. పూర్తిగా కట్టలు కట్టిన తర్వాత బ్యాలెట్ ద్వారా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ప్రస్తుతం మొత్తం ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి ఓట్లన్నింటినీ కూడా కట్టలు కట్టి ఆ బ్యాలెట్ ద్వారా మొత్తంగా కూడా ఓటు హక్కు కౌంటింగ్ ప్రక్రియ అనేటువంటిది కొనసాగేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఆ ఓటు హక్కు వినియోగించుకున్న కొంతమందితో మాట్లాడే ఓటు హక్కు వినియోగించుకుంటున్నారో ఎట్లా అనిపిస్తుందమ్మా? ఇక్కడ ఏర్పాటు ఎట్లా ఉంది? బాగున్నాయండి, మంచిగా. అంటే మీరు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారా? ఎన్ని రోజులు ఉన్నటువంటి పండుగ వాతావరణం ఎట్లా ఉంది? మంచిగా అనిపిస్తుంది. అందరూ వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ప్రతి ఒక్కరు వచ్చి వినియోగించుకుంటారు. సో ఇది మొత్తంగా కూడా ఓటు హక్కు వినియోగించుకోని కోసం వీళ్ళంతా కూడా బార్లు తీరినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. పెద్ద ఎత్తున ఉదయమే మహిళలు, అదేవిధంగా వృద్ధులు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రంకి 7 గంటలకే సరిగ్గా పోలింగ్ కేంద్రంకి రావడం అనేటువంటి జరిగింది. 7 గంటల నుంచి కూడా, అంటే ఎముకలు కొరికేటువంటి చలి ఒకవైపు ఉన్నప్పటికీ కూడా చలిని కూడా పక్కకు పెట్టినటువంటి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసమే ప్రధానంగా ప్రయారిటీ ఇచ్చినట్టు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి వాతావరణం ఉంది. మరంగా భూపాలపల్లి, ములుగు, అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో కూడా తొలి విడత సంబంధించినటువంటి పోలింగ్ అనేటువంటిది చాలా ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది, ప్రశాంతంగా కొనసాగుతుంది. అదేవిధంగా వరంగల్, అదేవిధంగా హనుమకొండ, జనగామ ప్రాంతాల్లో కూడా తొలి విడతకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ ఇప్పటి వరకు ప్రశాంతంగా కొనసాగుతుంది. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఏదైతే హరిత పోలింగ్ కేంద్రాల్లో కావచ్చు, డెకరేట్ చేసినటువంటి పోలింగ్ కేంద్రాల్లో కూడా ఒక సందడి వాతావరణం అయితే నెలకొంది. ఓవరాల్గా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 6 జిల్లాల లోపల గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. రైట్, థాంక్యూ కేకే.